చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుందండి. అన్నం కూడైనా బాగుంటుంది కూట్లోకి, లేదా అలా కాకపోయినా అన్నం రైస్లోకి, లేదు ముద్దలోకైనా కూడా బాగుంటుంది, ఎందులోకైనా తినచ్చు. ఇంతే ఫైనల్గా అయితే సరిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టి మిక్సీ పట్టేసుకున్నా సరిపోతుంది. కాపేస్తున్నాను. ఇలా రెడీ అయిపోయిందండి మన నల్లేరు పచ్చడి. చాలా శుభ్రంగా, చాలా సూపర్ టేస్టీతో అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మన నల్లేరు పచ్చడి ఇలా ఉంది. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పటిదాకా చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ మరొకసారి పేరు పేరున